నమస్కారం. నిన్న ఈ థంబ్‌నెయిల్‌తో ఒక వీడియో ఇవ్వాలి యాక్చువల్‌గా. బట్ ఎందుకో మనసు వద్దులే రేపిద్దాం ఆగరా బాబు అని ఆపింది. సరే ఇప్పుడు ముందు ఆ థంబ్‌నెయిల్ పర్పస్ ఏంటి? సహజీవనం చేస్తున్నారు, లివింగ్‌లో ఉన్నారు. వారికి రేపు 2027 జనగణనకు సంబంధించి వారి కుటుంబ హోదా ఇస్తున్నారు. అంటే పెళ్ళి చేసుకున్నారు అన్న వేలో ఉన్నటువంటి కుటుంబం అంటారు. పెళ్లి చేయకుండా లివింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబ హోదా ఇవ్వడం అంటే ఏంటి? అంటే ఒక ఆడవాగా కలిసి ఉన్నారయ్యా, అవసరం కొద్దీ కలిసి ఉన్నారు. అటువంటప్పుడు రెగ్యులర్గా వచ్చి విడుడు ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వస్తున్నాడు. దెన్ వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తుంటారు, వెళ్తుంటారు, సమ్ టైమ్స్ నైట్ అక్కడే ఉంటూ ఉంటాడు కదా. మరి వాళ్ళు కూడా కుటుంబ హోదా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇది ఎలా అంటే ప్రభుత్వానికి సంబంధించి లెక్కల కోసం అన్నప్పుడు ఇదిగో ఇంతమంది కలిసి ఉంటున్నారు, పలానా చోట ఉంటున్నారు అన్న పర్పస్ తప్ప, జస్ట్ గుర్తింపు తప్ప, ఇది రక్షణ మాత్రం కాదు. ఇది ఆడవారు తెలుసుకోవాలి. మగవాళ్ళు వేటు పెళ్ళొద్దు లివిన్లో ఉన్నారంటే దాని అర్థం వచ్చేసి ఇక పెళ్ళొద్దు అన్నట్టు. ఆడవాళ్ళు లివిన్లో ఉన్నారు అంటే నేను అనుకోవటం, నేను కొంతమంది క్రాస్ చెక్ చేశాక నాకు తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళు లివిన్లో ఉన్నారంటే తమకంటే ఒక మగాడు తోడుగా ఉన్నాడని, సమాజంలో కూడా అదిగో మావాడు అని చెప్పుకోవడం అన్నట్టు. అంటే తనకి ఆడ మనిషికి ఫ్యామిలీ అన్నట్టుగా ఇదిగో తను ఉన్నాడని ఆ గుర్తింపు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ రక్షణ కాదు. రక్షణ అంటే ఏంటి? పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ చట్టం నుంచి మొత్తం రక్షణ ఉంది ఆ అమ్మాయికి. భర్త సైడ్ కానీ వాళ్ళ బంధువుల సైడ్ కానీ ఏదో చిన్న ఇబ్బంది వచ్చినా సరే విడాకుల దాకా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆస్తుల వాట, భరణం, మంత్రి వచ్చేసి ఇస్తారు చూసారా, అవి ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమికేంటి? అవేమీ ఉండవు. భరణం ఉండదు, సమాజంలో రక్షణ ఉండదు, సమాజంలో జనం నుంచేసి ఇంకేంట్రా ఇచ్చారా ఆమెకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎవడు అనడు. మ్యూచువల్గా కలిశారు, ఇక కలిసి ఉండలేరు అనుకున్నారు, ఎవరి ద్వారా వాళ్ళు చూసుకున్నారు. అదే ఈ లివిన్ అంటే. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వేష దగ్గరికి ఒకడు వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు, డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ లివిన్లో ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులు ఇస్తారో ఎవరో నాకు తెలియదు. బట్ ఈడు అవసరాలు ఈడు తీసుకుంటారు, ఆ అవసరాలు ఆవు తీసుకుంటారు. బట్ లివిన్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంత బెటర్, ఆ ప్రాస్టిట్యూషన్ కొంత బెటర్. ఏ రకంగా కొంతమంది ఇబ్బంది అనిపించవచ్చు, తప్పుగా అనుకోవద్దు. లివింగ్లో ఉన్నప్పుడు కొంత బెటర్ అన్నవాడు ఎందుకు ఇచ్చేస్తున్నాను? మరీ వ్యభిచారం అన్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, మ్యూచువల్గా ఉండొచ్చు, నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అన్నట్టుగా ఉండొచ్చు. మింకా డింకా, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చూస్తారు, డింక్ కల్చర్ అటువంటిది. కాకపోతే డింక్ కల్చర్లో వచ్చేసి పెళ్ళి అయింది, ఇక్కడ పెళ్ళి అవుతుంది, అంతే డిఫరెన్స్. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లివిన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుటుంబం కింద పరిగణిస్తామని అన్నారు, అది జస్ట్ గుర్తింపు కోసం తప్ప రక్షణ కోసం కాదు. సమాజంలో మీకు ఎటువంటి విధంగా కూడా కుటుంబానికి దగ్గర బెనిఫిట్స్ ఏమీ మీకు తక్కువ. సో బీ కేర్ఫుల్. అమ్మాయిలు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అనగానే నేను కూడా షాక్, ఇది శుభవార్త ఏంట్రా బాబు అని. బట్ కొంతమంది ఆడపిల్లలకైతే కుటుంబం చెప్పడానికి ఒక శుభవార్తని మాత్రం నేనైతే చెప్పగలను. బట్ అబ్బాయిలు మాత్రం ఇది ఎట్టిపోతే యాక్సెప్ట్ చేయాలనుకుంటూ ఉన్నా. మేబీ కొంతమంది అబ్బాయిలు కూడా కుటుంబం అంటే హ్యాపీగా అనుకుండొచ్చు, కొంతమంది అమ్మాయిలు కూడా ఇదేంట్రా బాబు కుటుంబం అంటున్నాడు అని అనుకుని కూడా ఉండొచ్చు. సో రెండు సైడ్లు కూడా ఉంటాయి.